యక్ష ప్రశ్నలకు స్వాగతిస్తూ యక్షుడు అడిగినటువంటి ఒక ప్రశ్న చాలా విశేషమైన ప్రశ్న. ఇది ప్రస్తుత జీవనకాల పరిస్థితుల్లో మనకు చాలా ముఖ్యమైనటువంటిది కూడా. యక్షుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, అత్యంత పదునైనటువంటి ఆయుధం ఏది? దీనికి సంబంధించినటువంటి ఈరోజు దేశకాల పరిస్థితుల్లో కనుక చూసినట్టయితే, ఒకళ్ళు మనం బాంబు అనొచ్చు, లేకపోతే ఇంకోటి ఫిరంగి అనొచ్చు, లేకపోతే ఇంకొక అణ్వస్త్రం అనొచ్చు. ఇటువంటివన్నీ కూడా మనం అనుకుంటూ ఉంటాం. వాస్తవానికి సమాధానం అది కాదు. వాస్తవానికి యక్ష ప్రశ్నకి సమాధానం ఉంది. ఏ రకంగా అందిందంటే, అత్యంత పదునైనటువంటి ఆయుధం నాలుక. ఈ నాలుకతోనే సమస్యలన్నీ వస్తూ ఉంటాయి. అందుకనే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, టంగ్ ఈజ్ ది ఎనిమీ ఆఫ్ నెక్. కంఠానికి శత్రువు ఏది అంటే నాలుక. ఎక్కువ తిన్నా అంటే తినకూడనటువంటి పదార్థాలు తిన్నా కంఠానికి సంబంధించినటువంటి దోషాలు ఉంటాయి. ఇబ్బంది పడాల్సింది కంఠమే. మాట్లాడకూడదు మాట్లాడినా కూడా ఇబ్బంది పడాల్సింది ఏంటంటే కంఠమే. కాబట్టి టంగ్ ఈజ్ ది ఎనిమీ ఆఫ్ నక్. నాలుకని కనుక అదుపులో పెట్టుకోగలిగితే బాగుంటుంది. చాలా వరకు మనం ఈ రోజున దేశకాల పరిస్థితులను అనుసరించి చూసినట్టయితే విచ్ఛిన్నమైపోతున్నటువంటి కుటుంబాల యొక్క స్థితి కేవలం నాలుక ద్వారా జరుగుతుంది. మాటకి మాట, ఈ మాటకు ఇంకో మాట, ఆ మాటకు ఇంకొక మాట, మాట పెరగటం, తద్వారా అనేక రకాలైనటువంటి క్లేశానికి మనం కేవలం మనంతటా మనమే బాధ్యులు అవుతున్నాం. కాబట్టి నాలుకని అదుపులో పెట్టుకోగలిగినట్టయితే చాలు. ఇదే అత్యంత పదునైనటువంటి ఆయుధం. నేను గొప్ప అని కనుక ఒక మాట కనుక చెప్పినట్టయితే ఎదుటివాడితో ఒక ఘర్షణ యొక్క వాతావరణాన్ని కనుక సృష్టించగలిగినట్టయితే, సృష్టించినటువంటి ఆ వాతావరణం మనకి అనేక రకాలైనటువంటి ఉపద్రవాలను తెస్తుంది. సమయం ఖర్చు అయిపోతుంది, ధనం ఖర్చు అవుతుంది, శ్రమ ఖర్చు అవుతుంది, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు. అంటే మరీ తిరిగి పూడ్చుకోలేనటువంటి ఓ పెద్ద అగాధం ఏర్పడిపోయి జీవితం కాస్త ఒక ఛిద్రం అయిపోయే పరిస్థితికి వచ్చే అవకాశం ఉంటుంది. అది కేవలం నాలుక వల్ల జరుగుతున్నటువంటి దోషాలు. కాబట్టి నాలుకని అదుపులో పెట్టుకోవాలి. నాలుక ఎక్కువగా తినటం వల్ల ఇప్పుడు ఈ రోజున మనం చూస్తున్నటువంటి ఊబకాయాలన్నీ కూడా నాలుకని అదుపులో పెట్టుకోకపోవటం, రోగాలన్నీ కేవలం దానివల్ల. అందువల్ల రోగం వచ్చిన తర్వాత ఈరోజు మీరు తీపి తినద్దు అంటే తప్పనిసరిగా డాక్టర్ గారు చెప్పారు కాబట్టి తీపి తినకుండా ఉంటాం, అదుపులో పెట్టుకోవటం, రోగం వచ్చింది కాబట్టి. కాబట్టి ఇటువంటి ఇబ్బందుల నుంచి బయటపడాలి అంటే కేవలం ఒక నాలుకని కనుక అదుపులో పెట్టుకోగలిగితే అదే పదునైన ఆయుధం. కాబట్టి ఈ పదునైన ఆయుధాన్ని మనం అనువుగా మలుచుకోగలగాలి. అంటే ప్రేమగా మాట్లాడటం, నాలిక ద్వారా అంటే చక్కటి మాటలు మాట్లాడటం, ఎదుటివాడికి వినసొంపుగా మాట్లాడి ఈ ఇచ్చినటువంటి ఈ ఆయుధాన్ని మనకి వరంగా కనుక తీర్చిదిద్దుకోగలిగినట్టయితే ఈ రోజున అంటే దేశకాల పరిస్థితుల్లో మనకి అత్యంత అనుకూలంగా మార్చగలిగింది అంటే మాటల వల్ల బంధువులు, మాటల వల్ల దేవతలు, వరాలిత్తులు అని చెప్పి ఒక పద్యం కూడా ఉంది. దేవతల నుంచి పొందాలి, వరాలు పొందాలి అంటే కేవలం మాట, ఆ మాట నాలుగు ద్వారా మాత్రమే సాధ్యం. కాబట్టి అత్యంత పదునైన ఆయుధం మనకి మన వినాశనాన్ని కోరినా, మనకి బ్రహ్మాండమైనటువంటి రాజ్యపద ప్రాప్తిని సంపాదించి పెట్టినా కేవలం మన నాలుకే దానికి మూలం. కాబట్టి నాలుక ఒక్కదాన్ని కనుక అదుపులో పెట్టుకోగలిగితే, నాలుకని నియంత్రించగలిగినట్టయితే చాలు. యక్షుడు అడిగిన ఇంకొక ప్రశ్న, అన్నిటికంటే తేలికైనది ఏది? సామాన్యంగా మన మనసుకు ఇప్పుడు ఈ రోజున తట్టేది ఏంటంటే, తేలికైంది ఏంటంటే దూది అంటాం, లేదంటే ఇంకా అయితే మనస్సు చాలా తేలిగ్గా ఉంటుందండి అంటాం. ఇవేవి కాదు సమాధానాలు. అన్నిటికంటే తేలికైనటువంటిది, మనకి అందిపుచ్చుకోవాలని ప్రయత్నం ద్వారా చేయగలిగినటువంటిది. ఎందుకంటే అది చాలా ఆకాశంలో తేలిపోతూ ఉంటుంది. అందిపుచ్చుకోవాలన్నా కూడా చాలా కష్టం మీద అందిపుచ్చుకోగలుగుతాం. అత్యంత శ్రమతో కూడినటువంటిది, అత్యంత దుర్లభమైనటువంటిది, ఎంతో శ్రమ పడితే కానీ మనం అందిపుచ్చుకోలేనటువంటిది. అంత తేలికైన వస్తువు ఏదంటే వినయం. వినయం అత్యంత తేలికైనటువంటిది. దీన్ని తీసేదగ్గది కాదు. కేవలం ఒక్క పర్యాయం కనుక మహాభారత యుద్ధాన్ని కనుక మనం ఒక్కసారి కనుక పరిశీలించి చూసినట్టయితే, వినయంతో ధర్మరాజు యుద్ధానికి ముందు వెళ్ళి విజయ ప్రాప్తిని ఆకాంక్షిస్తూ తాతగారైనటువంటి భీష్మ పితామహుడికి పాదస్పర్శ చేస్తాడు వినయంగా.
తద్వారా ఆయనకి లభించింది ఏమిటంటే ఒక వరం, విజయోస్తు. అదే మహాభారత యుద్ధంలో మూలం. మహాభారత యుద్ధానికి పాండవులు గెలవటానికి మూల కారణం ఏదంటే భీష్మ పితామహుడు ఆయనకు అనుగ్రహించినటువంటి వరం. ఆ వరాన్ని ధర్మరాజు యుధిష్ఠిరుడు వినయం ద్వారా పొందాడు. ఈ వరాన్ని ధృతరాష్ట్రుని యొక్క కొడుకు అయినటువంటి దుర్యోధనుడు శాపంగా మార్చుకున్నాడు. కారణం ఏంటంటే అహంకారం కొద్దీ అన్నగారైనటువంటి ధర్మరాజు దగ్గరికి వెళ్ళి నమస్కరించి వరాన్ని కనుక అపేక్షించినా అపేక్షించకపోయినా ధర్మరాజు గారు ఇచ్చేది ఏమిటంటే ఇదే విజయోస్తు అనేటువంటి మాటని, అదే వరాన్ని ఈయనకి ఇచ్చి ఉండేవాడు. కానీ అహంకారం ఈయనకి, ఆ వినయం లేకపోవటం వల్ల దుర్యోధనుడు అన్ని రకాల సంపదల్ని కోల్పోయాడు. కేవలం ఒక వినయంతో, కేవలం ఒక చిన్న వస్తువు, చాలా సూక్ష్మమైన వస్తువు వినయంతో ధర్మరాజు యుధిష్ఠిరుడు యుద్ధాన్ని గెలవగలిగాడు. ఈ ఒక్క దృష్టాంతాన్ని కనుక మనం దృష్టిలో పెట్టుకు చూసినట్టయితే వినయం అంటే ఒబీడియన్స్ ఈజ్ ది మదర్ అండ్ ఫాదర్ ఆఫ్ ఫార్చ్యూన్ అని మనం చెప్పచ్చు. కారణం ఏంటంటే ఎవరైనా సరే మనకంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు మన నుంచి వ్యతిరేకతని వాళ్ళు ఒప్పుకునే పరిస్థితిలో ఉండరు. ఇది లోక సహజమైన సిద్ధాంతం. అంటే ధిక్కారం, ధిక్కారాన్ని మనం ఎప్పుడైతే చేస్తామో పైన ఉన్నటువంటి వాడు ఎప్పుడూ కూడా ఒప్పుకూడదని. ఆ కారణం చేత మనని అణగదొక్కే ప్రయత్నం చేస్తాడు, అనేక రకాలైన అసౌకర్యాలు కలగజేసే ప్రయత్నం చేస్తాడు. అంతకంటే వినయంతో సాధించగలుగుతాం మనం. వినయంతో ఎదుటి మనిషిని జయించడానికి చాలా సులువైంది ఏమిటంటే, చాలా సులువైనటువంటి పదునైన ఆయుధం ఏదంటే వినయం. వినయంగా కనుక శిరస్సు వంచి ఉన్నటువంటి వాడు ఎప్పుడూ కూడా ఆయన గెలుస్తూనే ఉంటాడు, గెలుపు వైపే ప్రయాణిస్తూ ఉంటాడు. ఇంకొక చిన్న దృష్టాంతం ఇక్కడ తెలుసుకోవాలి. పెద్ద సముద్రం ఉప్పెన కనుక వచ్చినట్టయితే తాటి చెట్టు తను చాలా బలీయమైంది అని చెప్పే అహంకారంతో ఎక్కడైతే నుంచుంటుందో ఆ తాటి చెట్టు తల్లన్నీ కూడా తెగి పడిపోతూ ఉంటాయి. ఉప్పెనకి కింద గరికె ఉంటుంది. గరికె సముద్రం ఆ నీరంతా ప్రవహిస్తున్నప్పుడు, పెద్ద ఉప్పెన వచ్చినప్పుడు, అంత పెద్ద ఉపద్రవం వచ్చినా కూడా గరికె వంగి ఉంటుంది. ఆ ఉపద్రవం వెళ్ళిపోగానే మళ్ళీ లేచి దులుపుకుని లేచి నుంచుంటుంది. వంగినటువంటి వినయంతో వంగినటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ విజేతే. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పెద్దవాళ్ళకి పాదస్పర్శ చేసి వారి ఆశీర్వచనం ఎప్పుడైతే మనం ప్రతినిత్యం పొందగలుగుతామో అవి చిన్న చిన్న బిందువులు లాంటివి. ఈ బిందువులన్నీ కూడా ఒక నది ప్రవాహం కింద తయారై ఏదో ఒక సమయంలో మనకి రక్షణ అందజేస్తాయి. తద్వారా మనం జీవితంలో అసౌకర్యం లేకుండా సుఖకరమైనటువంటి జీవితాన్ని పొందేదానికి అవి దోహదపడతాయి. వినయం కంటే మించినటువంటి శక్తివంతమైనటువంటిది, తేలికైనటువంటిది మరొకటి లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.